తెలంగాణ అధికార చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడంపై వరంగల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగారు. కిలా వరంగల్ కోటలోని కాకతీయ కళాతోరణం వద్ద బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వరంగల్ తోరణాన్ని లోగో నుంచి తీసేస్తే వరంగల్లో భారీ ఉద్యమం తప్పదన్నారు బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్. తెలంగాణ ఉద్యమానికి మూల స్థానంగా ఉన్న వరంగల్ను ప్రభుత్వం అవమానిస్తోందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అనుమతి లేకుండా కిలా వరంగల్ కోటలో ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో పాటు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించినందుకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, బసవరాజు సారయ్య, నన్నపునేని నరేందర్, రాకేష్ రెడ్డి సహా పలువురి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద ఒక కేసు నమోదు జరిగింది. నిన్న సాయంత్రం 5:50 కిలా వరంగల్లో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గేటు క్లోజ్ చేసే టైం 5:50 గేటు తోసుకుంటూ ఆర్గనైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెట్టేసుకుంటూ లోపలికి వెళ్ళేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు లోగో మారుస్తున్నటువంటి దాని విషయంలో లోపలికి వెళ్ళి ధర్నా చేసి ఆ స్లోగన్స్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టిన విషయంలో సుమారుగా 50 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది.